ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో శ్రీ సుందరరాజస్వామి అవతార మహోత్సవాలు ప్రారంభం. పెద్ద శేష వాహన సేవలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి అభయ ప్రదానం. అభిషేక ద్రవ్యాలలో శ్రీ రేణుకా పరమేశ్వరి దివ్య దర్శనం. చిత్తూరు జిల్లా ఈదువారిపల్లెలో అమ్మవారికి విశేష ఉత్సవం. శ్రీకాకుళంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవం. శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణంతో పరవశించిన నెల్లూరు నగరం. నగరి క్షేత్రంలో శ్రీ కర్యమాణిక్య స్వామి వారికి ఊంజల సేవ. భువనగిరి స్వర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వరుడికి వసంతోత్సవం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేంచేసిన శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జూలై 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు స్వామివారి అవతార మహోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా తొలి రోజైన ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, పెద్దశేష వాహన సేవను ఆద్యంతం భక్తుల సభరితంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి దేవి ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ సుందరరాజస్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజైన ఆదివారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఆదివారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ మనోహరంగా సాగింది. ఇక అవతార మహోత్సవాలలో భాగంగా
శ్రీ సుందరరాజస్వామి వారికి ఆదివారం రాత్రి పెద్ద శేష వాహన సేవ ఘనంగా జరిగింది. అర్చకులు సుందర శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారిని పెద్ద శేష వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారి పెద్ద శేష వాహన సేవ విశేషంగా సాగింది. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం గోపిశెట్టిపల్లి పంచాయతీ ఈదువారిపల్లిలోని మహిమాన్విత శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 28వ తేదీ పుట్టపూజతో ప్రారంభమైన వార్షికోత్సవాలు జూలై 6వ తేదీ వరకు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం పంచమి తిథిని పురస్కరించుకుని శ్రీ రేణుకా పరమేశ్వరికి అర్చకులు పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేక సేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నివేదన, నీరాజన సమర్పణ గావించారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి వారి దేవాలయ పునః ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. సుమారు 120 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన శ్రీరామచంద్ర స్వామి వారి దేవాలయాన్ని స్థానికులు కళ్ళం సాంబిరెడ్డి, తుమ్ము నాగిరెడ్డి, దంటు బాలాజీరెడ్డి తదితరులు పునర్నిర్మించారు. ఈ సందర్భంగా జూలై 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు ప్రతిష్ఠా మహోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ముందుగా హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి గర్భాలయంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ గావించారు. అనంతరం గోదర్శనం జరిపి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆ తర్వాత నిర్వహించిన సీతారామ కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయం గోవిందనామంతో ప్రతిధ్వనించింది. ఆలయంలో జ్యేష్ఠమాసం సందర్భంగా విశేషంగా కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో దివ్యంగా అలంకృతులను గావించి కళ్యాణ వేదికపై ఆశీనులను చేశారు. అనంతరం ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు కళ్యాణంను ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా కళ్యాణ వేదికపై వెంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో వేద మంత్రాల నడుమ కన్నుల పండుగగా కళ్యాణం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై పుష్పశోభిత అలంకరణలతో వెంచేపు చేసి పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల కోలాట ప్రదర్శనలు, గోవిందనామ స్మరణల నడుమ నగర వీధులలో స్వామి అమ్మవార్లకు గరుడ సేవ వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంపూర్లో నెలవైన మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ శోభతో కనువిందు చేస్తోంది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా స్వామివారికి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను చక్కని అలంకరణలతో ప్రత్యేక ఆసనంపై వేంచేపు చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా సంకల్ప పూజలను షోడశోపచారాలను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలతో స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ ఎంతో భక్తిగా స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం ఆదిత్య హృదయం పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా, నమో సూర్యదేవా అమేయ ప్రభావా, దయా దివ్య పాశ అనంత ప్రకాశ, నమో సూర్యదేవా అమేయ ప్రభావా. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియమాణిక్య స్వామివారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి ఊంజల మండపంలో ఊయలపై ఆసీనును గావించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు వేదపారాయణం, భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వర కచేరీల నడుమ ఊంజల సేవను శోభాయమానంగా నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుచుపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ తిరువీధి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. జ్యేష్ఠమాసం సందర్భంగా స్వర్ణగిరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వసంతోత్సవ కైంకర్యాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని అష్టలక్ష్మి మండపంలో ప్రత్యేక పీఠంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను వెంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కలశారాధన తదితర క్రతువులను జరిపారు. ఆపై సంకల్పంతో వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో అర్చకులు వసంతోత్సవ వేడుకను ఆధ్యాత్మిక భక్తిరస భరితంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ముసలమ్మకట్ట గ్రామంలో నెలవైన భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి, జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా శ్రీ శనీశ్వరుడికి అర్చకులు విశేషంగా ఆరాధనలు జరిపారు. ముందుగా సంకల్ప పూజలతో స్వామివారికి సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ శనీశ్వర స్వామివారికి అభిషేకాది ఆరాధనలను మహత్తరంగా నిర్వహించి మంగళ నీరాజనాలను అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో
మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం నగర శివారు ప్రాంతంలోని శ్రీ శృంగేరి శంకర మఠం శారదాపీఠంలో జ్యేష్ఠమాసం సందర్భంగా ప్రత్యేకంగా క్రతువులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం మఠం ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం వేడుకగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేక పీఠంపై ఆసీనును గావించిన అర్చకులు వైదిక క్రతువులు, సంకల్ప పూజలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలను సమర్పించారు. భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఊంజల సేవ కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఊయలపై ఆశీలను చేశారు. అనంతరం అర్చకులు సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై వేదపారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను రమణీయంగా నిర్వహించి ఆనంద కర్పూర హారతులను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి తిరుచి సేవ జరిగింది. దేవా నమో దేవా పావన గుణగణ భావ. దేవా నమో దేవా పావన గుణగణ భావ. పావన గుణగణ భావ దేవా నమో దేవా. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి పూజాధికాలను నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు తిరుచి సేవలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర హారతులను అందజేసి తరించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం కొత్తపేటలోని శ్రీ భవానీమాత ఆలయంలో సంకష్టాల చతుర్థి పూజలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై శ్రీ మహాగణపతి స్వామివారి ఉత్సవ మూర్తిని కొలువు తీర్చి షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి గావించారు. ఆపై స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా హోమగుండాన్ని ఏర్పాటు చేసి లోక కళ్యాణార్థం శ్రీ మహాగణపతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారి దివ్యనామంతో ప్రకాశించింది. జ్యేష్ఠమాసం సందర్భంగా స్వామివారి సన్నిధిలో విశేషంగా పూజలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన తరువాత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో శోభాయమానంగా అలంకరణలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సహస్రనామార్చన, వర్ణమయ సుగంధ భరిత పుష్పార్చన నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. కడప నగరం రామకృష్ణ నగర్లోని శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం వేదోక్తంగా జరిగింది. నవగ్రహ పూజలను సశాస్త్రీయంగా జరుపుకుంటే గ్రహదోషాలు పరిహారం అవుతాయని ప్రతీతి. ముఖ్యంగా మానవ కర్మలకు మార్గనిర్దేశనం చేసే శనీశ్వరుడి పూజ, అభిషేకాది ఆరాధనలతో సకల గ్రహదోష నివారణ జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా శనీశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు ముందుగా భక్తుల చేత సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని ఎంతో భక్తితో తైలాభిషేకాలతో సేవించి, నువ్వులను నివేదించి, దానాది కార్యక్రమాలను ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర గణపతి ఆలయంలో జ్యేష్ఠమాసం సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సకల సంకటాలను తొలగించి శుభాలను ప్రసాదించే శ్రీ సంకష్ట గణపతికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా ఆరాధన నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి గరికతో సహస్రనామార్చన నిర్వహించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్లో వేంచేసిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి చక్కని రథంపై ఆశీనును గావించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధులలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. జ్యేష్ఠ మాసోత్సవాలను పురస్కరించుకుని ముందుగా ఆలయ ప్రాంగణంలోని స్వామివారి శ్రీచరణాలకు భక్తుల సమక్షంలో ప్రత్యేకంగా పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులు గోవిందనామాలను పఠిస్తూ ఎంతో భక్తిగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. గిరి ప్రదక్షిణ ఆద్యంతం భక్తుల భక్తి గీతాలాపనలు, భజనలతో భక్తి వాతావరణం నడుమ సందడిగా జరిగింది. ప్రపంచంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలో తిరునామ ధారణ భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంచుతోంది. 2 షిఫ్టులలో 168 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని సుమారు 18కి పైగా ప్రాంతాలలో భక్తులకు తిరునామ ధారణ చేస్తూ తమ భక్తి తత్పరతను చాటుకుంటున్నారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ఇందుకోసం ఎలాంటి పైకము చెల్లించవలసిన అవసరం లేదు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు ఉచితంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఆ విశేషాల సమాహారం శ్రీవారి భక్తుల కోసం. ఆపద మొక్కలవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాస సార్వభౌముడు కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న అద్భుత క్షేత్రం తిరుమల. సప్తగిరులలో ప్రకృతి శోభ, పవిత్ర తీర్థాలు, పుణ్యక్షేత్రాలతో అలరారే శ్రీవారి ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. స్వామి దర్శనానికి ఎన్నో ప్రయాసల కోర్చి ఎంతో దూరం నుండి తిరుమలకు చేరుకునే భక్తులు పవిత్ర సంప్రదాయాలను పాటిస్తూ ఎంతో భక్తిగా శ్రీవారిని దర్శించుకుని భక్తి తన్మయత్వాన్ని పొందుతారు. ఆ క్రమంలోనే తిరుమలేశుని దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు తిరుమల క్షేత్రంలో తప్పకుండా తిరునామం ధరించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారు. తిరునామం అంటే శ్రీనామం అనే పేరు కూడా ఉంది. తిరు అంటే శ్రీ అని, నామం అంటే తిలకం అని అర్థం. ఈ నామాన్ని తిరుమణి కాపు అని కూడా అంటారు. హైందవ సనాతన ధర్మంలో తిలకధారణ, తిరునామ ధారణను పవిత్రంగా, శుభ సూచకంగా భావిస్తారు.
తిరునామం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతీక. తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు తమకు తోడుగా అండగా ఉన్నాడనే భావన మెండుగా కలుగుతుంది. తద్వారా తిలకధారణ చేసిన వారు సత్ప్రవర్తనతో భక్తిభావంతో మెలుగుతారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రంలో ఇటువంటి భక్తి సంప్రదాయాన్ని మెరుగుపరిచేందుకు టీటీడీ భక్తులకు తిరునామ ధారణను ఉచితంగా అందిస్తోంది. ఈ తిరునామంలో ఎర్రటి కాంతితో శోభిల్లే గీత ఆత్మను సూచిస్తుందని, చుట్టూ ఉండే తెల్లటి గీతలు పరమాత్మ తత్వాన్ని బోధిస్తుందని ఒక అభిప్రాయం. కేవలం నుదిటిపైనే కాకుండా కొంతమంది భక్తులు భుజాలు, ఛాతీ, వీపు పైభాగంలో, కింది భాగాలలో కూడా ఈ తిరునామం ధరిస్తారు. సాధారణంగా భక్తులు కనుబొమ్మల మధ్య నుండి నుదుటి పైభాగం వరకు తిరునామం ధరిస్తారు. తిరునామం నుదుటన ధరిస్తే చలువ చేస్తుందని కూడా కొందరి అభిప్రాయం. తిరునామం ధరించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవకులు అనే పవిత్ర భావన కలుగుతుంది. నుదుటన ఉండే ఆగ్నేయ చక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుందని ఒక నమ్మకం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరునామం తయారీలో నామకోపు, ఎర్ర సింధూరంను వినియోగిస్తున్నారు. ఈ నామకోపు, ఎర్ర సింధూరం భక్తుల నుండి విరాళంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు అందుతోంది. తిరునామ ధారణ కోసం ప్రత్యేకంగా రాగి కప్పు, 3 నామాల ముద్రను ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తికి శుక్రవారాభిషేకం తరువాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో కళ్ళను కొంత భాగం మూసేలా తిరునామం దిద్దుతారు. గురువారం ఆభరణాల సడలింపు సమయంలో స్వామివారి కనులు భక్తులు దర్శించుకునే విధంగా ఈ తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇందుకు గాను 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరిని ఉపయోగిస్తారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన మార్గం, శ్రీవారి దర్శనం ప్రవేశ మార్గం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో సర్వదర్శనం భక్తులకు, శ్రీవారి ఆలయం ఎదురుగా గొల్ల మండపం, రామ్ బగేచా 3, శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం, కళ్యాణకట్ట, సుపథం, శ్రీ వరాహస్వామి వారి ఆలయం, 4 మాడవీధులు, మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, సప్తగిరి విశ్రాంత గృహం, జీఎన్సీ ఏరియా, నందకం విశ్రాంతి గృహం, లేపక్షి సర్కిల్, ఏటీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో భక్తులకు నిరంతరాయంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఇందుకోసం రోజుకు 2 షిఫ్టులలో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తిరునామం ధరించేందుకు భక్తులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. తిరుమలేశుని దర్శనానికి విచ్చేసే భక్తులు శ్రీవారి సేవకుల ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న తిరునామాన్ని ధరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.